దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అదేవిధంగా మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. నమ్మకమైన మా ప్రియ ప్రభువా, జాలిగల మా దేవా, ప్రేమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మా ఆరాధనలో మీరు ఉండి మా ఆరాధన స్వీకరించి మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి చేయబడిన ప్రకటనలు మీరు ఎరుగుదురు. బలహీనులు ఉన్నారు, రోగులున్నారు, జ్ఞాపకం చేసుకొనండి, స్వస్థపరచండి. ఈ సమయంలో మీ లేఖనాలు చదువుకొని ఉండగా మేమందరము మీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా ఆశగల ప్రాణాలను తృప్తిపరిచేవాడు అయినందులకు నీకు స్తోత్రాలు. మా హృదయాలను తృప్తిపరచండి. నీ దాసునైన నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందమని బలహీనుడినని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి బలపరిచి మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మమ్మలను సరిచేయమని, బలపరచమని, తృప్తిపరచమని, ప్రతి ఒక్కరికి విని గ్రహించే మనసు అనుగ్రహించుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, మరి చదువుబడిన లేఖన భాగము మనందరము బాగుగా ఎరిగిన లేఖన భాగమే. ఈ భాగము దగ్గరగా విశ్వాసులైన అందరూ ఎరిగిన భాగం. ఇది వెల్ నోటెడ్ రెఫరెన్స్. ఇది హెబ్రీ పత్రిక 11:6 ఏమన్నారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇది ఇష్టాలకు సంబంధించిన మాటే కదా. ఇది ఇష్టాలకు సంబంధించిన మాట. ఎవరిష్టం ఇది? ఎవరికి ఇష్టలై ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మా అమ్మ బాగా మెచ్చుకుంటుందని ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారా లేదా? నాన్న మెచ్చుకుంటాడని వచ్చేవారు ఉన్నారు, నాయనమ్మ మెచ్చుకుంటుందని వచ్చేవారు ఉన్నారు, తల్లిదండ్రులు మెచ్చుకుంటారని, లేకపోతే ఒకరి మెప్పులు కోరి మరొకరు ప్రార్థనకు వచ్చేవారు కూడా లేకపోలేదు, ఉన్నారు. కానీ ఇందాక పాట పాడుతూ నడిపించు నానావ అనే పాట అంతా ఓడలో నావలో చేపలు పడటానికి వెళ్ళే పేతురుని ఉద్దేశించి రాయబడిన పాట అది. ఆయన రాత్రంతా వల వేసి పట్టలేకపోయినప్పుడు ప్రభు వెళ్ళి నేను చెప్తున్నాను వెయ్యి అన్నప్పుడు, ఓ రాత్రంతా వేసాం ప్రయాసపడ్డాం అన్నా కానీ నీ మాట చొప్పున వేస్తున్నానని వేసి లాగలేనని పట్టారు. అంటే దానిలో ఆ విషయాన్ని ఆ పాటలో భక్తుడు రాశాడు. అందులో ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అని ఎంత అద్భుతమైన వచనం. అది అర్థమై పాడితే ఎట్లా ఉంటుంది అంటే ఏంటది? ఆత్మార్పణ చేయకయే ఆశింతును నీ చెలిమంటే, నేను ఆత్మను అర్పించుకోకుండా, నన్ను నేను అర్పించుకోకుండా నీ స్నేహం కోరితే అది ఎంతవరకు సబాబని మన నోటితోనే పాడతాం అన్నమాట. అది అర్థమై పాడితే ఎలా ఉంటుంది, అర్థం కాకుండా పాడితే ఉంటుంది. ఇక రెండోది, వలేసేది దేనికి?
వలేసేది దేనికి? చేపలు పడటానికి. కానీ ఆ పాటలో ఏమి రాశాడు? చేపలు పట్టే వలని ఓడని తీసుకొని రతనాలను పడటానికి నేను వలేస్తున్నాను అన్నాడు. ఏంటి ఆ పట్టబోయే రతనాలు అంటే లోకంలో ఉన్న నీవు నేనే. మనం ఆయన సన్నిధిలో ఆయన వలలోకి వస్తే రతనాలంగా ఉంటాము, ఆయన వలలోకి రాకపోతే పనికి మాలిన రాళ్ళులాగా ఉంటాము, అంతే. ఈ విషయాలన్నీ ఆ పాటలో చెప్పాడు. చాలాసార్లు మనం ఏం చెప్తామంటే మనకు తెలియకుండానే పాట పాడతాం, దానిలో భావం తెలియకుండానే. కానీ భావం తెలిసి పాడితే అసలు ఆ ఉచ్చారణ, ఆ పలకటం తీరియే మారిపోయిద్ది, అంతే. భావయుక్తంగా పాడటం వినేవారికి కూడా హృదయాల్లోకి వెళ్ళిపోతుంది ప్రియులారా. అయితే మన వాక్యం కూడా అలాంటిదే. ఈరోజు ఒక చిన్న విషయం, విశ్వాసము అనే ఒక చిన్న విషయాన్ని, నా అంశం ఏంటంటే విశ్వాసం. ఏ విశ్వాసం? దేవుడు ఇష్టపడే విశ్వాసం. ఏంటది? దేవుడు ఇష్టపడే విశ్వాసం. మనం ఒక ఆఫీసర్ గారికి ఆయన ఏదన్నా మనం పని చేసినప్పుడు ఆయనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని వెళ్ళామనుకో, ఆయన ఏ గిఫ్ట్ ఇస్తానికి ప్రయత్నం చేస్తాం మనం? మనకి ఏదన్నా ఉపకారం చేసిన వారికి మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడతాం? ఆ ఆఫీసులో అడిగి ఆ ఆఫీసర్ గారికి ఏదంటే ఇష్టమో తెలుసుకొని తీసుకెళ్ళి ఇస్తే ఎలా ఉంటుంది? అట్లా కాకుండా నీకు నచ్చింది ఏదో తీసుకెళ్తే ఏం చేస్తాడు? అసలు గిఫ్ట్ తీసుకునేటప్పుడే తెలిసిపోయిద్ది ఇష్టంతో తీసుకున్నాడా కష్టంతో తీసుకున్నాడని. దండలు వేస్తూ ఉంటారు, తీసుకొని ఇటు ఏసీ ఎగితలకి తీసి పక్క వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ మధ్యలో ఒక గిఫ్ట్ని భద్రంగా తీసుకొని దాన్ని ప్రత్యేకంగా బిరిసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే ఎందుకు? ఇష్టపడి తీసుకున్నది వేరు, నువ్వు ఇష్టపడి ఇయటం వేరు. కానీ ఇక్కడ ఎబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. ఇప్పుడు ఆయన ఇష్టపడే విశ్వాసం ఎలాంటిదో ఆయన చెబితే బాగుంటుందా, మనం చెబితే బాగుంటుందా? ఆయనకి ఇష్టమేందో మనకు తెలియాలంటే ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలి కదా మొదట. మన ఇష్టాలు ఉండేలే రకరకాలుగా. మన ఇష్టాలు చూస్తే ఎన్ని రకాలో. ఆయన ఇష్టమేందో, ఆయన ఓకే అంటే కదా సర్టిఫై అయ్యేది. చాలాసార్లు జరిగేది ఏంటంటే ఆయన ఇష్టంతో పని లేదు, మన ఇష్టాలు ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. చూద్దాం, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ విశ్వాసాన్ని గూర్చి ఆయన ఇష్టపడ్డాయి, కష్టపడ్డాయి ఉండయి బైబిల్లో. మనము ఏ కోణంలో చూస్తే ఆ కోణంలోనే అర్థమవుతుంది. మరి నా భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రండి వెళదాం. విశ్వాసాన్ని, ఆయన ఇష్టపడే విశ్వాసాలు మనం ఒకసారి పరీక్ష చేద్దాం, టెస్ట్ చేద్దాం. ఒక 3 విశ్వాసాలని నేను శాంపిల్గా చూపిస్తా ఆయన ముందు జరిగిన సంభవాలలో. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 2:23 చదువుతున్నాను. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఏమండి, చూశారు కదా? నా వైపు చూడండి, ఏమనుంది? ఆయన పస్కా పండుగలో సూచక క్రియలు చేస్తూ ఉండగా అనేకులు ఏమి చూసి విశ్వాసం ఉంచారు? సరే, ఏం చూసి అన్నా కానీ విశ్వాసం ఉంచారా లేదా అంటారా? ఇక్కడ ఏమి చూసి విశ్వాసం ఉంచారు? అది తీసుకోవాలి ఆ పాయింట్. ఏం చూసి విశ్వాసం ఉంచారు? అసలు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అన్నారు కదా, మరి వీళ్ళు విశ్వాసమే ఉంచారు కదా, ఏమన్నా డౌటా? ఇక్కడ రాయబడింది, వారు విశ్వాసం ఉంచిరి అనేకులు అని చెప్పబడింది. ఇప్పుడు ఆ విశ్వాసం ఎవరి యందు ఉంచాలి? దేవుని యందు ఉంచాలి. దేవుని యందు నువ్వు ఉంచినా దేవుడు ఇష్టపడాలి ఆ విశ్వాసాన్ని. ఇక్కడ యేసు ప్రభు వారు ముందే వాళ్ళు విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు వారు చేసిన సూచక క్రియలను చూసి విశ్వాసం ఉంచారు. మళ్ళీ చదవండి ఆ వచనం, 23వ వచనం. ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఆయన చేసిన సూచక్రియల యందు విశ్వాసముంచారు. ఇప్పుడు ఆయన ఎందంటారా, ఆయన చేసిన కార్యాలు ఎందంటారా? ఏమండి, ఇంత క్లియర్గా ఉంది కదా.
అసలు ఆయన ఎందు ఉంచాలా, ఆయన చేసిన కార్యాలు ఎందు ఉంచాలా? అంటే వీళ్ళ గురి కార్యాలా ఆయన? ఏందండి ఇంత క్లియర్గా ఉంది? ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా? అప్పుడేనా ఇప్పుడు కూడా ఉండారా? వీళ్ళకి కార్యాలే ముఖ్యం. ఏదైనా కార్యం జరిగితేనే వీళ్ళు బలపడతారు. కార్యం జరగకపోతే దాన్ని ఏ టైప్ అనాలి, దాన్ని ఏ టైపులో పెట్టవచ్చు చెప్పండి? బేరసారాలు అనొచ్చా లేదా? నాకు ఇది జరిగితే నీకు 3 వారాలు వస్తా, 6 వారాలు వస్తా, ఇది బేరాలు అంటారా కాదా చెప్పండి? అంటే జరిగితేనే వస్తారు, జరగకపోతే మరి ఇదా ఆయన ఇష్టపడేది? మరి ఇప్పుడు ఇక్కడ ఉంచారు కదండి, రాయబడింది కదండి అంటారు. మరి విశ్వాసానికి కర్త అయిన ఆ ప్రభువు ఈ విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా? యాక్సెప్ట్ చేసినట్టుందా చేయనట్టుందా? చూడండి అక్కడ ఏం రాయబడిందో 24వ వచనం. అయితే అయితే అనే పదం వస్తే ఎప్పుడైనా ఆలోచించాలి. అయితే అంటే అయితే వాళ్ళు విశ్వాసం ఉంచారు. అయితే ఏందంట? విశ్వాసం. అయితే యేసు ఏమి ఎరిగాడు అది కూడా చెప్పాడు. ఆయన ఏమి ఎరిగాడో మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు అన్నాడు. ఈ వచనంలోనే ఏమి ఎరిగినవాడు? అందరినీ ఎరిగాడు అన్నాడు. అందరంటే విశ్వాసం ఉంచిన అందరినీ ఎరిగినవాడే. ఒకరిని గురించి ఒకరికి ఆయన ఇంకొకళ్ళు రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఆయన ఒకళ్ళ గురించి ఈయన ఎలాంటి వాడు అని ఇంకొకళ్ళని ఇన్ఫర్మేషన్ తీయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు. అందరిలో నువ్వు ఉన్నావు, ఎవరు మినహాయింపు లేరు. ఆయన అందరినీ ఎరిగిన వాడే, ఏమనుమానం లేదు. అయితే ఆయన అక్కడ రాయబడి మాట, అయితే ఆయన అందరినీ ఎరిగినవాడు అని గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనెను అన్నాడా? అంటే ఏం చెప్పినట్టు? వారు ఉంచిన విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేసినట్ట చేయనట్ట? అంటే ఇప్పుడు ఈ యాక్సెప్ట్ చేయని విశ్వాసం ఏది మీరు చెప్పండి? మళ్ళీ నేను ప్రశ్నించడమేమో నాకు అలవాటు అయిపోయింది. యాక్సెప్ట్ చేయని విశ్వాసం అంటారా ఇది? యాక్సెప్ట్ చేసిన విశ్వాసం అంటారా? చెప్పండి, మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. అర్థమైందా? ఏంది యాక్సెప్ట్ చేయని విశ్వాసం ఏంది మీరు చెప్పాలి ఈ సమయంలో. కేవలం క్రియల మీద నమ్మిక ఉంచితే ఆ విశ్వాసం ఆయన యాక్సెప్ట్ చేసిందా చేయిందా? ఏడ చెప్తారు? ఎవరికన్నా మీరు చెప్పేటప్పుడు ఇది చెప్పాలి మీరు. నేను చెప్పటమే కాదు, పొద్దుగులు ఎవరు మన ఎమ్మట ఉండరు. మనం నేర్చుకునేది ఎందుకు? నేర్చుకున్న గుణింతాలు రాసేటప్పుడు ఉపయోగించాలా ఉపయోగించవద్దా? నేర్చుకునేటప్పుడు గుణింతాలు రాసేటప్పుడు మర్చిపోతే రాయలేరు, అసలు ఏ పాఠం రాయలేరు. మనం నేర్చుకునేది ఎందుకు? మన ప్రతి పాఠంలో మనం ఉపయోగించడానికే కదా. మరి ఇదో విశ్వాసం అనే సబ్జెక్ట్ని గురించి విశ్వాసాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలో ఆయన యాక్సెప్ట్ చేయని విశ్వాసం ఏది అది చెప్పండి. ఏది ఇది? సూచక క్రియలు. అంటే చాలామంది ఈరోజు విశ్వాసం ఉంచుతున్నారు కానీ వాళ్ళదంతా సూచక క్రియలే వాళ్ళ గురి. నాకు గుండె నొప్పిగా ఉంది, ప్రార్థనకు వస్తే గుండె నొప్పి తగ్గింది, అయిపోయిందా? ఇక అది ప్రభు యాక్సెప్ట్ చేసిందా కాదా? ప్రభువు చెప్పిన మాట నమ్మిక ఉంచితే సమస్తం సాధ్యం అన్నాడు కనుక నేను నమ్మిక ఉంచాను, నాకు జరిగింది అంటారు. ఒకవేళ గుండె నొప్పి తగ్గితే మళ్ళీ రాదనే గ్యారెంటీ ఉందా? ఏ వ్యాధైనా పోతే మళ్ళీ రాదనే గ్యారెంటీ ఏమైనా ఉందా? ఎందుకు? ఈ దేహమే పనికి మాలిన దేహం ఉన్నంత వరకు దీనికి రొప్పులు మూలుగులు రుగ్మతలు ఉంటానే ఉంటాయి. ఈ దేహాన్ని నుండి పూర్తిగా వాటిని తీసేయటం కుదరదు. కానీ పరలోకం వెళ్ళేది దేహమా, దేహంలో ఉన్న ఆత్మ? ఆత్మకి ఉన్న రోగం పోవాలి, అదే పాప రోగం, అది ముఖ్యం. కానీ ఈ దేహ సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు దౌర్భాగ్యుడు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. అక్కడ ఈ మాట క్లియర్గా పౌలు గారు చెప్తా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 చదువుతున్నాను. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఈ జీవిత కాలం మట్టుకే మనము ప్రభువునందు విశ్వసించిన ఎడల లేక నిరీక్షించిన వారమైన ఎడల ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉందము అన్నాడు. అంటే చాలామంది గురి ఎలా ఉందంటే, అమ్మయ్యా నేను ఇంతటితో గట్టెక్కాను అనుకుంటున్నారు. దేనికి గట్టెక్కా? అయిపోయిందా? ఒక విషయం జరిగితే గట్టెక్కినట్టేనా? ఈ జీవితం ఇంతేనా? ఇక దేవుని యందుంచిన భక్తి విశ్వాసము ఈ జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను అది ప్రయోజనకరమై ఉన్నదని తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఉన్నది. 4-8 వచనాల మధ్యలో ఉన్నది. ప్రియులారా, ఈ జీవితకాలం మట్టు కాదు నువ్వు నిరీక్షించాల్సింది. రాబోవు జీవితం అనగా నువ్వు కన్ను మూయగానే స్టార్ట్ అయింది మరొక జీవితం. దాని యందు గురి కలిగి మనం కన్ను మూస్తే వెళ్ళే ఆ పరలోక భాగ్యము కొరకు, ఆ పరలోకములో చేరడానికి కొరకు మన ప్రతి అడుగు వేయాలి విశ్వాసులంగా. ఇక్కడ మొదటి రకం ఏ రకం? అది చెప్పండి. సూచక్రియల రకం. ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చింది? ఇప్పటికీ ఇలాంటి రకాలు ఉన్నారా లేదా? అక్కడక్కడ మెరికల్లాగా ఉన్నారా లేదా? మరి వాళ్ళకి ఎప్పుడు తెలిసిద్ది? ఎలా తెలిసిద్ది? ఎవరు చెప్పాలి? వాక్యంలో ఉందండి, తోడుకున్న వాళ్ళకి తోడుకున్నంత. ఇప్పుడు ఇది ప్రభు యాక్సెప్ట్ చేసినట్ట చేయనట్టు ఖచ్చితమేనంటారా? ఇప్పుడు రెండోది చూద్దాం, ఇంకో రకం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఇంకో రకం. మందా కొత్తంలే, ఈ ఊరక రకాలు చూపిస్తున్నాను. 4వ అధ్యాయము 39వ వచనం చూడండి. 4:39. ఆ 4వ అధ్యాయం అనగానే యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడిన సంభాషణ అంతా రాయబడింది. ఆ సంభాషణ అయిపోయింది. ఆ బావి కాడ కొండ ఇడిచిపెట్టింది, ఊరిలోకి వెళ్ళిందామా. మధ్యాహ్నపు వేళ వెళ్ళటానికి కారణం ఏంటంటే, మధ్యాహ్నపు వేళలో ఆమె పరిస్థితి ఇంకా ఓపెన్గా చెప్పేదేముంది. ఎవరు లేని మధ్యాహ్నపు టైంలో ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటుంది, వెళ్ళింది. అక్కడ ప్రభువారు ఉన్నాడు కాసుకొని ఆమె కోసం. ప్రభువు మాట్లాడాడు. వచ్చిన వేశ్య అక్కడ చచ్చిపోయింది, కొండను ఇడిచిపెట్టింది, ఊరిలోకి వెళ్ళిపోయింది. మార్పు చెందిన సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళింది. ఇక్కడ 39లో. ఇప్పుడు మార్పు చెందిన స్త్రీయా కాదా? ఇప్పుడు 39 చదువుతున్నాను, గమనించండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏముంచారు? ఊరోళ్ళు మొత్తమా? ఊరిలో అనేకులంటే మొత్తమనా కొందరనా? మొత్తమనా? కొందరు, అందరు కాదు, కొందరు. అంతే కదా. ఎవరైనా సాక్ష్యం చెబితే కొందరు నమ్ముతారు, అందరు నమ్మరు కదా. ఏమేం చెప్పింది? సువార్త చెప్పిందా, సాక్ష్యం చెప్పిందా? కొంతమంది ఈ పదం వాళ్ళ కళ్ళజోళ్ళు సువార్త చెప్పింది అంటున్నారు. మళ్ళీ చదవండి, ఏమని ఉంది? సాక్ష్యమను సువార్త ఒకటేనా? ఎందుకని? ఒక చోట అవునని, ఒక చోట కాదని ఎక్కడ బైబిల్లో ఉండదు. అలా ఉంటే ఇది పరిశుద్ధ గ్రంథం కాదు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఉపదేశించుటకైనను వారికి సెలవు ఈయన అన్నాడా లేదా? మీ బైబిల్ అలా ఉందా లేదా? ఈడ వచ్చి ఆమె స్వార్థ చెప్పిందా, సాక్ష్యమా? క్లియర్గా ఏ సాక్ష్యం కూడా అక్కడ రాశాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన నేను చూశాను, వచ్చి రండి చూడండి అని సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఆమె సాక్ష్యానికే కొంతమంది ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. ఇందాక వాళ్ళు ఏమి చూసి విశ్వాసం ఉంచారు? సూచక్రియలు. మరి ఇప్పుడు వీళ్ళు మరి ఈ బ్యాచ్ ఉండారా లేదు? ఇప్పుడు సాక్ష్యాలు, ఓరక వాక్యం లేదు, సాక్ష్యాలే, సాక్ష్యాలు. ఎంత సాక్ష్యం అయ్యంటే, ఒక చోట నేను వాక్యం చెప్పడానికి వెళ్తే తెల్లవారుదాము 3 అయింది నాకు వాక్యం ఇవ్వటానికి. 3 దాకా సాక్ష్యం చెప్పాడు ఒక ఆయన. అది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆ 3 గంటల టైంలకి నిద్ర లేపి వాళ్ళకి స్వార్థ చెప్పాల్సి వచ్చింది. ఆడ చేశాను, ఏడు చేశాను, అట చేశాను, ఎడ చేశానే కానీ అసలు యేసుప్రభు ఎట్ట పట్టుకున్నాడో, ఎట్ట రక్షింపడ్డాడో అది చెప్పాల. 3 hours చెప్పాడు సాక్ష్యం.
అక్కడ ఒక చోటే కాదులేండి, ఇప్పుడు కూడా చాలా చోట్ల ఎక్కువైపోయినాయి. ఏ సాక్ష్యాలు చెప్పినా కూర ఎంత వండినా కూరలో ఏముండాలి చెప్పండి? అది కూడా తెలీదా? ఉప్పు ఉండాలి. ఆ ఉప్పే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారు లేని సాక్ష్యం నువ్వు ఎన్ని చెప్పినా వృధే. ఇప్పుడు ఈ సాక్ష్యం చెబితే కొంతమంది నమ్మారంటే సాక్ష్యాల విశ్వాసులు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు ఊర్లో అందరు నమ్మారా? కొందరా? సాక్ష్యాన్ని బట్టి కొందరు నమ్మారు. ఇప్పుడు 40వ వచనం చదువుదాం. 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఏమండి, ఆయన 2 దినాలు ఉండాడని యోహాను రికార్డ్ చేశాడు. ఎక్కడ? సమరయలో. 2 దినాలు ఉండి ఏం చేశాడో వివరంగా రాయలా. 2 దినాలు ఉంటే యేసుప్రభు వారు నోట్లో నీళ్లు పోసుకొని ఉంటాడంటారా? చెప్పండి. 2 రోజులు మౌనంగా ఉండి ఉంటాడా అసలు? చెప్పకుండా ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడాడు. 2 రోజులు మాట్లాడాడని కూడా తర్వాత వాళ్ళ నోటి వెంట చెబుతున్నారు. ఇప్పుడు 41వ వచనం చదువుతున్నాను. ఆయన మాటలు వినినందున, అంటే చెప్పాడనే లేదా? 2 రోజులు ఊరోళ్ళందరూ గుమ్మిగూడి ఉంటారు లేదా? ఆయన మాటలు వినినందున ఇకను అనేకులు నమ్మి, అంటే ఇప్పుడు పైన నమ్మిన వాళ్ళు కొందరు, ఇప్పుడు అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ ఎవరు? ఏది ఇప్పుడు యాక్సెప్ట్ చేసే విశ్వాసం? 3 రకాలు చూపించాను. 2:23, 24లో సూచక్రియల విశ్వాసం, అది ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు 39లో ఆమె మాటను బట్టి అనేకులు నమ్మారు. సరే, ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదని నువ్వు ఎట్లా చెప్తావయ్యా అంటే, వాళ్ళే వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాకంటే ఆమె చెప్పినప్పుడు నమ్మిన విశ్వాసులు కూడా కొందరు వచ్చారు ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, అది దానిలో అసలు ఏముంది, నువ్వు చెప్పిన సాక్ష్యంలో మాకేముంది, అసలు మేము స్వయంగా ఆయన మాటలు విన్నాము. ఇప్పుడు వింటున్న ఎవరు మాటలండి? ఈ మాటలు ఎవరే? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ దినములంతమంది ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారుని స్వరము నేరుగా మనతో మాట్లాడుచున్నాడు తన వాక్యము ద్వారా. స్వయంగా కుమారుని స్వరము. ఈ దినములంతమందు పితరుల కాలములో పితరులతో మాట్లాడిన వాడు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈరోజు నేరుగా సూటిగా మనతో ఆయన స్వరము, కుమారుని స్వరము నేరుగా మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు మనము ఏ నిర్ణయానికి రావాలి? సాక్ష్యాలను బట్టి కాదు, సూచక్రియలను బట్టి కాదు, నిజముగా మేము వాక్యములో ఉన్నది చూసి నిజముగా నీవే లోకరక్షకుడని నమ్ముచున్నామనే తీర్మానానికి రావాలి. ఇది ఆయన యాక్సెప్ట్ చేసే విశ్వాసం ప్రియులారా. అప్పుడు నువ్వు ఆయనకు ఇష్టడువుగా ఉంటావు. అసలు విశ్వాసం ఉంచితేనే రక్షణ అని యోహాను సువార్త 1:12 మనకు తెలుసు కదా. తనెందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడని యోహాను 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. అదేవిధంగా 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రభువారు ముందే విశ్వాసం ఉంచకపోవడం అనే విషయం ప్రభువు ముందే జరిగిన సంఘటన మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుండి మనం చూస్తే, అక్కడ గుడ్డివాని కన్నులు తెరిచిన తర్వాత ఆ గుడ్డివాడిని వెలివేశారు. ఆనాటి యూదుల సమాజం వెలివేసినప్పుడు యేసు ప్రభు వారు వాడిని కనుగొని 35 నుండి, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, అంటే
కన్నులు తెరవబడ్డాయి కానీ తెరిచిన వాడు ఎవరో ఆ గుడ్డివానికి ఇంకా తేట పడలేదు. ఆ విషయాన్ని గ్రహించిన ప్రభు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అడిగినప్పుడు, నేను విశ్వాసం ఉంచాలంటే ఆయన ఎవరు అని అడిగితే, నీ ఎదుట నుంచున్నవాడు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చెప్పినప్పుడు, అయితే నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా అని ఇక్కడ ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది ప్రభు ఇష్టపడే విశ్వాసం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని చెప్పాడు. అయితే ఇప్పుడు విశ్వాసులకు ఏది ముఖ్యం? విశ్వాసులకు ఏది ముఖ్యం? విశ్వాసమే ముఖ్యమండి. రాజారావు గారు చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? బెల్లం కొండలో బెల్లం ఉంటుందా? విశ్వాసుల్లో విశ్వాసం కూడా ఉంటుందంటారా? మరి ఇప్పుడు మనకు మన విశ్వాసం ఉందంటారా లేదంటారా? మరి ఉంటే మన విశ్వాసాన్ని ఈ సమయంలో కొద్దిగా కొలుచుకుంటాం కూడా మంచిదే. కొలుద్దాం అంటారా? మన విశ్వాసం కాటాలో పెట్టి ఒకసారి కొలుసుకుంటే బెటరు. ఇంత ఉండాల్సింది ఇంత ఉంది, అసలు ఎంత వేసినా తేలట్లేదు, మనం తోకట్లేదు. ఎప్పుడైనా మనది ఏదన్నా కొలతల్లో చెప్పమన్నప్పుడు అకౌంట్లో ఎంత ఉందంటే చెప్పకపోవచ్చు, కానీ విశ్వాసం మాత్రం కొలతలు కొలుసుకోవాల్సిందే. ఎందుకయ్యా అంటే ఎవరు చెప్పారంటే, మన 2వ వచనం కొరింథీ పత్రిక 2వ పత్రిక 13:5 చదివాం కదా, ఒకసారి చదవండి. ఎందుకు దాన్ని కొలుసుకోవాలంటే లేఖనంలో ఉన్నట్టే మనం చేయటం మనకు న్యాయం అండి. 2వ కొరింథీ పత్రిక 13:5 చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే ఎవరు పరీక్షించాలా? వాక్యం ఎప్పుడు కూడా పక్కోళ్ళని నువ్వు పరీక్షించమని చెప్పటల్లా, తన్ను తాను పరీక్షించుకొని అందులో చెయ్యి వేయమని లేఖనాలు చెప్తా ఉన్నాయి. సరే, అది అంటే ఆరాధనలో పరీక్షించుకుంటాంలే, చాలా భద్రంగానే ఉంటాం. కానీ అసలు టోటల్గా మెయిన్ ఏంది? విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. పరీక్షించుకోవాలంటే ఇప్పుడు ఎట్టా? పరీక్షించుకోవాలంటే టేప్ పెట్టి కొలవాలి, లేకపోతే కాటాలు పెట్టి తుయ్యాలి, కిలోల లెక్కలో క్వింటాల లెక్కలు ఎంత ఉందని. రండి వెళదాం. ఇప్పుడు విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే ఒక పద్ధతి ఉంది, చెబుతున్నా. విశ్వాసపు లక్షణాలు ఏంటది? విశ్వాసపు లక్షణాలు అంటే మీకు అర్థం అవ్వాలిగా, అందుకని చెప్తున్నా. ఇప్పుడు కాకరకాయ లక్షణం ఏంటి? చేదుగా ఉంటుంది. అదే చెరుకు లక్షణం ఏంటి? తీయగా ఉంటుంది. ఇవి బాగా తెలుసు మనకి. కాకరకాయ లక్షణం చేదు, చెరుకు లక్షణం తీయగా ఉంటుంది. మరి విశ్వాసం అంటే తినేదా వినేదా? మళ్ళీ ఇప్పుడే తేడా వచ్చింది. వినేదా తినేదా? వినేది. నిజమే, వినుట ద్వారా విశ్వాసం కలుగును. రోమా 10:17. వింటే విశ్వాసం కలిగిద్ది. అది యేసుక్రీస్తు ప్రభువారి మాటను గూర్చి వింటేనే కలిగిద్ది కదా. ఇప్పుడు విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే ఇప్పుడు విశ్వాసపు లక్షణాలు ఒక 7 ఉన్నాయి. 7లో ఈ లక్షణాలు చూసినప్పుడు ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో తెలిస్తే అప్పుడు మనం చూసుకున్నట్టు అన్నమాట. దీనిలో మనం తేలిపోయినట్టు తూగినట్టు తెలిసిద్ది. రండి వెళదాం. నంబర్ 1 ఫస్ట్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. మన విశ్వాసాన్ని ఈ సమయంలో మనం కొలుచుకోవడానికి తక్కిటి దగ్గరకు వచ్చాం. చూద్దాం. 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. రండి, ఇక్కడ ఒక మాట వచ్చింది. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఏంటి మీ అందరికీ తెలుసు. ఏంటది? అప్పుడు ఆ ఐగుప్తు దాస్యములో ఇజ్రాయేలీలు ఉండగా ఇజ్రాయేలీలకి మగపిల్లలు పుడితే వారిని నైల్ నదిలో బారేయమని ఫరో ఆజ్ఞ. ఆ కాలంలో మోషే పుట్టాడు. పుట్టినప్పుడు
అతడు దివ్య సుందరుడై ఉన్నాడని చూచి, పిల్లవాడు అందంగా ఉన్నాడని చూసి, అప్పటికి ఎంతమంది మగపిల్లల్ని ఇజ్రాయేలీలు నైల్ నదిలో బారేశారో లెక్కలు లేవు. అది మహారోదన కాలం. ఆ టైంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసమును బట్టి ఆ పిల్లవాడిని రాజాజ్ఞకు భయపడక ఆయనను దాచిపెట్టారు అని రాయబడింది. అంతే కదా, అక్కడ ఉంది చూడండి. ఆ 23లో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. అంటే ఇక్కడ విశ్వాసపు ఒక లక్షణం బయటకు వచ్చింది. ఏంటా లక్షణం? రాజాజ్ఞ ఏమనుంది? మగపిల్లలు పుడితే నిర్దాక్షిణ్యంగా తీసుకొని వెళ్ళి నైల్ నదిలో పారేయాలి. ఒకవేళ వాళ్ళు పారేయకపోయినా ఆ సంగతి తెలిస్తే రాజాజ్ఞ మేరకు ఆ సైనికులు వచ్చి బలంతం లాక్కొని తీసుకెళ్ళి పారేస్తారు. కానీ మరి పిల్లోడిని ఎలా దాచిపెట్టారో తెలియదు. పిల్లోడు ఏదో టైంలో ఏడుస్తాడుగా, మరి ఏడిచినప్పుడు ఏడుపు పక్క వాళ్ళకి వినపడకుండా ఎట్లా చేశారు ఆ మేనేజ్మెంట్, అది మనకు తెలియదు. మొత్తం మీద దాచిపెట్టారు. దాచిపెడటానికి వాళ్ళల్లో ఉన్న ఆ పవర్ ఏంటి అది చెప్పాలి ఇక్కడ. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదంటే భయపడని విశ్వాసము. మొదటి లక్షణం భయపడని విశ్వాసం. ఇప్పుడు భయపడని విశ్వాసం. వాళ్ళంటే ఆ రోజు భయపడలేదులే, మరి ఇప్పుడు మనం ఎలా కొలుసుకోవాలి ఇది భయపడిన విశ్వాసం అంటే? ఎక్కడెక్కడ విశ్వాసులమైన మనం భయపడుతున్నామో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా. ఎక్కడెక్కడ భయపడుతున్నాం? నిర్భయంగా చెప్పొచ్చులే, ఈ చెప్పకూడదని ఏమి లేదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత, చనిపోయాడనే మాటలోనే ఉంది, చచ్చి పోయాడు. చచ్చింది ఎవరు? పోయింది ఎవరు? చచ్చిపోయారులే. చచ్చిపోయిన వాడిని పూడుస్తాం కదా, పూడతాం కాలుతాం ఏదో ఒకటి చేస్తాం. పూడ్చిపెట్టినాక బరియల్ గ్రౌండ్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఏందండి చెప్పరు? ఏంది అర్థం కావట్లేదా? ఇంటికి పోవటం అని నేను ఎందుకు చెప్పాను? ఇంటికి పోకుండా ఏడకపోతారు? దీపం ఎందుకు చూడాలండి? దీపానికి చచ్చిపోయినోడికి సంబంధం ఏంది? భయం కొంతమందికి. ఇప్పుడు విశ్వాసులు ఇక్కడ ఈయన అసలు ఆర్డర్ ఏంది? రాజాజ్ఞ. మళ్ళీ రాజాజ్ఞకు భయపడని విశ్వాసం. మరి మన విశ్వాసం? ఒకళ్ళ ఇంట్లోకి ఒక పక్షి పోతే 6 నెలలు దాన్ని తలుపేసి తాళం వేయాలంట. ఒక పక్షి ఇంట్లోకి పోతే తలుపేసి తాళం వేయాలా? పోయిన పక్షిని పట్టుకొని తినేసేయచ్చు, తప్పులేదు. ఏమైద్ది? తింటే జీర్ణమైపోయిద్ది. అవునా కదా చెప్పండి? ఎన్ని చోట్ల భయపడుతున్నారండి, ఎన్ని చోట్ల భయపడదు. ఒకడొచ్చి ఈ గోడ ఇక్కడ ఉండకూడదంటే ₹1,00,000 ఖర్చు పెట్టేది దాన్ని పగలగొట్టి తీసేస్తారు. అంటే గోడ ఏడుంటే మనకి ఏం జరిగిద్ది చెప్పండి? ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకళ్ళు ప్రయాణమై బయలుదేరంగానే అటుకుండా పిల్లి వచ్చిద్ది. పిల్లి వస్తే వెనక్కి పోయి నీళ్ళు ఇటు జల్లుకొని కుసేపు కూర్చొని పోయేవాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసా. విశ్వాసులేనా? లోకస్తులు చేశారంటే అది వేరే సంగతి. విశ్వాసులు ఒకవేళ ఇలాంటి భయాలు ఎవరికైనా ఉంటే మీరు కాటాలో తూగినట్ట తేలిపోయినట్ట? సరి చేసుకోవాల్సిందా? సరి చేసుకుందా? అర్థమైందండి? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండోది విశ్వాసపు లక్షణం. మొదటిది భయపడని విశ్వాసం. ఎక్కడ భయపడబాకండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇందాకే మనం ఆరాధనలో చూసాం, ధైర్యము నిర్భయమైన ప్రవేశం ఉంది దేవుని సన్నిధిలో. ఇక్కడైనా అక్కడ కూడా. ఎప్పుడు కన్నుమూసినా చావు అయితే మనకి లాభం అండి. లాభకరమైన విశ్వాసులు మనం. చావు లాభం మనకి. చావు ఎవరికి నష్టం? నమ్మని వారికి నష్టం. నమ్మని వారికి అన్ని భయాలే. జీవితకాలం అంతా మరణ భయమే వాళ్ళకి. మనకే మరణ భయం లేకుండా చేశాడు మన ప్రభువు. అసలు మరణ భయమే లేని వాళ్ళం చిన్న చిన్న విషయాలకు భయపడితే నీ విశ్వాసం తేలిపోయినట్ట, బలపడినట్ట? ఆలోచన చేయండి. మరొక లక్షణం చూద్దాం. పేతురు మొదటి పత్రికలో
పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరొక లక్షణాన్ని మనం గమనిద్దాం. 2వ అధ్యాయము 6వ వచనం ఆఖరి భాగం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడన్నాడా, ఏమాత్రము అన్నాడా? అంటే ఏందో ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడని సాధారణంగా చెప్పాడా, ఏమాత్రము అన్నాడా? ఏమాత్రము సిగ్గుపడని వాడు. మనకి ఉన్న విశ్వాసం ఎక్కడైనా ఏమాత్రం సిగ్గుపడకుండా ఉండాలి. ఏ విషయాల్లో? సిగ్గుపడే విషయాలు ఉన్నాయి, సిగ్గుపడని విషయాలు కూడా ఉన్నాయా లేవా చెప్పండి. సిగ్గుపడే ఏంది చెప్పండి. కొన్ని సిగ్గుపడే ఏంటి చెప్పండి. చెయ్యకూడని పనులు చేస్తే సిగ్గుపడాలి కదా. చెయ్యకూడని పనులు చేస్తే సిగ్గుపడాలి. ఒకడు నడి రోడ్డు మీద, అర్థం అవటానికి చెబుతున్నాను నేను, ఎవరు విమర్శించడానికి. నడి రోడ్డు మీద పేకాట ఆడితే ఇట్ట తిప్పుతా, ఎరా బాగున్నామంటారా అని రోడ్డు మీద పోయేవాడిని బలకరెత్తాడు వాడు ధైర్యంగా ఇట్ట పట్టుకొని. వాస్తవంగా అది సిగ్గుపడాల్సింది కాదా? కొంతమంది బైబిల్ తీసుకొని రోడ్డు మీద వెళ్ళటానికి సిగ్గా కదా. అసలు ఆ బ్యాగులో బైబిల్ ఉందో ఏదుందో తెలియని పరిస్థితి కొంతమంది చూపిస్తున్నారు. అది ఏమాత్రం క్రమమైంది కాదు. ఇక మందిరంలోకి వచ్చినాక అయ్యా పాట పాడంటే సిగ్గా లేదా? కొంతమంది ఇప్పటికి సిగ్గుపడేవారు ఉన్నారండి. దేవుని విషయాల్లో పాల్గొనడానికి సిగ్గుపడుతున్నావా నువ్వు? ఇంకా ఒకవేళ సిగ్గుపడితే నీ విశ్వాసం బ్రాకెట్టే. ఇక్కడ ఏమన్నాడు? ఏమాత్రము సిగ్గుపడడు అన్నాడు. సిగ్గుపడని విశ్వాసమై ఉండాలి. నీ విశ్వాసము సిగ్గుపడని విశ్వాసం ఉండాలి. ఒకటి భయపడని విశ్వాసం, రెండోది సిగ్గుపడని విశ్వాసం. దేవుని కార్యాల్లో చేపలు వేస్తున్నావా? చేపలు వేసే పని దేవుడు నీకు అప్పగించాడు, సిగ్గుపడకుండా చెయ్యి. ఒకవేళ బాత్రూమ్స్ కడుగుతున్నావా? సిగ్గుపడకుండా చెయ్యి. నాకు తెలిసి నేను ఒకసారి ఒక పెద్ద సభలకి నేను సౌండ్స్ ఆపరేటర్గా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్కే అమెరికా నుండి వచ్చారు ఒక 4 బృందం. అప్పుడు 10 గంటల కంటే వాళ్ళు అరగంట ముందే వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న నడిపించి ఆయన్ని అడిగారు, మేము ఎందుకు వచ్చామో కొంచెం మైకులో చెబుతామని. చెప్పమన్నారు. వాళ్ళు వెళ్ళి ఎందుకు చెప్పారు? అమెరికాలో తీర్మానం చేసుకున్నారంట. ఆ మీటింగులకు వెళ్ళి అక్కడ బాత్రూంలో మొత్తం శుభ్రం చేస్తాం 4 రోజులని ఒప్పుకున్నారంట. ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా నుండి. అంటే వాక్యం చెబుదామనే ప్రయాస కాదు, ఆ పరిచర్యలో అది ఒక భాగమా కాదా చెప్పండి. పరిచర్య చేయాలనుకుంటే ఎక్కడైనా ఉందా లేదా చెప్పండి. ఎక్కడైనా ఉంది. నువ్వు చేయగలిగినంత పరిచర్య ఉందండి. ఇది ఎవరిదో కాదు. ఇందాక మనం విన్నాం, యాజకులు అందరం సమానమా? కొందరు ఎక్కువ కొందరు తక్కువ ఉందా? అందరూ సమానమే అయినప్పుడు మరి ఎందుకు పరిచర్యలో అందరూ సమానంగా లేరు? కొందరే భారం కలిగి బాధ్యత కలిగి ఉన్నారు, అందరికీ లేదు. ఎందుకని? నీకు లేదా బాధ్యత? నీకు లేదా భారం? ఆయన రక్తము అందరి కోసమా కొందరి కోసమా? ఆ చేసేవాళ్ళ కోసం 1 లీటర్ ఎక్స్ట్రా, అందరి కోసం. మరి అలాంటప్పుడు పరిచర్య నీ భాగం నీకు ఉంది. నువ్వు ఆలోచన చేయి. ఏదో ఒక పరిచర్య నీకు ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు అందులో సిగ్గుపడకుండా నువ్వు పాలు పొందాలని మనం చేస్తున్నావు. ఇప్పుడు ఎన్ని చూసాం? 2 చూసాం. 3వది చూడండి. 3వ విషయం యెషయా గ్రంథం 28వ అధ్యాయము. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం 2వ పంక్తిలో లేక ఆఖరి మాట, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. కలవరపడటం అంటే దడుచుకోవటం. అది ఒక పర్యాయ పదం. దడుచుకోవటమే. వాళ్ళే ఎప్పుడంటే అప్పుడు రేత్రి నిద్రతో తుల్లిపళ్ళు వేసి ఇట కల వచ్చిందని దాని గురించి పెద్ద రాజంతం చేస్తారు. కలలకే, స్వప్నాలకే. ఎక్కడ ఏది జరిగినా వీళ్ళు భయపడిపోతారన్నమాట.
ఎక్కడేది జరిగిన వీళ్ళు భయపడిపోతారు. కలవరపాటు అనేది చిన్న విషయమేం కాదు. చాలాసార్లు దాని వలన ఎన్నో అనర్థాలు జరిగినాయి. కలవరపాటు అనేది, కలవరపాటు ఉన్నవారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఉంది. కలవరపాటు రావటానికి విషయాలు బయట నుంచి వస్తాయా, లోపల నుంచి వస్తాయా? బయట విషయాలకి కలవరపాటు వచ్చిద్దా, లోపలే పుట్టిద్దా కలవరం? కలవరం అనేది బయట జరిగే విషయాలను బట్టి వచ్చిద్దా, లోపల దాని అంతటా వచ్చిద్దా? బయట జరిగే విషయాలకి స్పందించిన స్పందనే కలవరపాటు. అవును కదా? యేసుప్రభు వారు బృందం, శిష్యులు ఆయన బృందం ఓడలో వెళ్తుంటే యేసుప్రభు వారు ఓడ ఆవరణలో, ఆ దోణి ఆవరణలో నిద్రపోతుంటే తుఫాను బయట వచ్చింది. తుఫాను కలవరపాటు వాళ్ళకి ఏడొచ్చింది? బయట తుఫానా, లోపల? సరే, తుఫాను వచ్చింది. తుఫానుకి శిష్యులు కలవరపాటు కారణం ఏంటి? దేని చూసి కలవరపాటు వాళ్ళకి? అది చెప్పండి. తుఫాను చూసి. వాళ్ళు ప్రయాణం చేస్తుంది నీటి మీద ప్రయాణం చేస్తున్నారు. అసలు నీరు తయారు చేసింది ఎవరు? భూమిని తయారు చేసింది ఎవరు? సమస్తాన్ని తయారు చేసిన ఆయన ఎక్కడున్నాడు? వాళ్ళలోనే ఉన్నాడు. వాళ్ళలోనే పెట్టుకొని కలవరపాటు గురయ్యారు. ఆనాడు అంతే, ఈనాడు కూడా అంతే. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఆయన వాళ్ళకి ఆమరంలో ఉన్నాడంటే ఓడలో, ఆ ఓడ కనీసం 20-30 అడుగులు ఉంటుంది లాంగ్. అది 30 అడుగుల్లో ఆమరం ఆ చివరి నుండా ఒక డోర్ ఉంటుంది. డోర్ తీసుకుని అడుగును పడుకున్నాడు. వాళ్ళకి ఆయనకి ఎన్ని మీటర్ల దూరం? ఒక 10 మీటర్లు ఉంటుందో, 5 మీటర్ల దూరం. వాళ్ళకి 5 మీటర్ల దూరంలో ప్రభు ఉంటే కలవరం వచ్చింది. మరి మనకు ఎంత దూరంలో ఉన్నాడు? ఏంటండి ఇది కూడా? ఇప్పుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడు? ఏడున్నాడు చెప్పండి. ఇవి మరి హృదయంలోనే పెట్టుకొని ఆయన ఎవరు? కలవరపాటు కంటే గొప్పడు కదా చెప్పండి. అసలు మనలో ఉన్నవాడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు నీ హృదయంలో ఉండగా, నీ హృదయం దేవునికి ఆలయమై ఉండగా, నువ్వు దేవుని ఆలయమై ఉన్నామని నువ్వు గుర్తెరిగితే ఏ కలవరపాటు నిన్ను కదిలించదో. అర్థమవుతుందండి? కలవరపాటు పడడానికి వెళ్ళలేదు. విశ్వాసి కలవరపడకూడదు ఏ విషయంలో. ప్రభు స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోహాను సువార్త 14 1వ వచనంలో యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పాడు. కలవరపాటు గురి కావద్దు మీరు. కలవరపాటులు, హృదయాలు కలవరపాటుకు గురి అవ్వటం ఖాయమే. కలవరపాటు ఉంటుందని అన్నాడా, లేదన్నాడా? అసలు ఉన్నదన్నాడా, ఉంటుందన్నాడా? ఉంటుంది, కానీ కలవరపాటు గురి అవ్వడానికి వీలు లేదు. మీ హృదయాలు కలవరపడనీయకుడి అన్నాడంటే హృదయంలో ప్రభు ఉన్నాడని గుర్తుంటే కలవరపాటు మనకు ఉంటుందా చెప్పండి? మరి హృదయంలో ఉండాలనేది మర్చిపోయిన వాళ్ళకే పౌలు గారు కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో చెప్పాడు, మీ దేహము విలువ పెట్టి కొనబడినది, మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే ఆ సంగతి మర్చిపోయిన వాళ్ళే కలవరపాటు గురయ్యేది. ఒకవేళ ఆ బ్యాచ్లో మనం ఉంటే, ప్రభు నాలోనే ఉంటే నేను ఎవరికి భయపడాలి, ఎవరికి కలవరపాటుకు గురి అవ్వాలి అని ధైర్యంగా ఉండాలి ప్రియులారా. ఇప్పుడు ఎన్ని లక్షణాలు? 3 చూసాం. భయపడని విశ్వాసం, సిగ్గుపడని విశ్వాసం, కలవరపడని విశ్వాసం. మరొకటి చూడండి, 125వ కీర్తన 125 మొదటి వచనాన్ని చదువుకుందాం. 125 మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. నమ్మికన్నా విశ్వాసమన్నా అంగీకరించడం అన్నా అన్ని పర్యాయ పదాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అన్నాడు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును. ఎంత తేటైన వివరం ఇచ్చాడో చూడండి యాత్రా కీర్తనలో. ఒక కొండను చూపించి, కొండ ఎట్టుంటుంది, ఎప్పుడు చూసినా కొండ అట్టాగే ఉంటుంది.
తుఫాను వచ్చిన అట్టే ఉంటుంది, వరదలు వచ్చిన అట్లాగే ఉంటుంది. ఎన్ని కొట్టినా కొండ ఎప్పుడు కదలక స్థిరముగా నిలిచి అట్లాగే ఉంటుంది. అంటే కొండను చూపించి నీ విశ్వాసం ఇలా ఉండాలన్నాడు. ఏమొచ్చినా స్థిరముగా కదలకుండా నిలిచి ఉండే విశ్వాసం, ధైర్యం. ఎన్ని వచ్చినా నా ప్రభువు నాకున్నాడు, నాకేంటి అని కదలని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం ఉండాలంటా ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. కథలనేది ఒకటి, నిత్యము నిలుచు అన్నాడు. నిత్యము నిలిచేది స్థిరత. కదలకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండని పరిస్థితి హెబ్రీ పత్రిక 2:1 చూడండి. హెబ్రీ పత్రిక 2:1 చూడండి ఏమన్నాడు. కావున ఆగండి. వినిని సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోయేది ఏందది? కొట్టుకుపోయే ఏంది? రాలిన ఆకులు కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయే స్థిరంగా ఉండట లేనట్ట. మనం ఏ బ్యాచ్లో ఉన్నాం? కొట్టుకుపోయే బ్యాచ్. ఊరకనే కొంతమంది చిన్న చిన్న విషయాలకే అలిగి జారిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, పరిస్థితులు ఏమైనా భిన్నంగా ఉన్నా సరే మనము స్థిరంగా నిలిచి ఉండాలి. ఇది చాలా అవసరం. ప్రియులారా, ఎన్ని చూసాం? భయపడని విశ్వాసం, సిగ్గుపడని విశ్వాసం, కలవరపడని విశ్వాసం, స్థిరంగా నిలిచి ఉండే విశ్వాసం. 5వ చూడండి, 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 4:14. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. ఇది చాలా అద్భుతమైన పాఠం అండి. విశ్వసించిన వాడు మౌనంగా ఉండడు. ఎక్కడ నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో, నువ్వు ఏడకేడకి వెళుతున్నావో, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో విశ్వసించిన వాడు మౌనంగా ఉండడు, మాటలాడతాడు. విశ్వసించి తిని గనక మాటలాడి తిని. ఏడ తీసుకెళ్ళి పెట్టినా మౌనంగా ఉండేవాడు కాదు విశ్వాసి. నువ్వు ఏమి నమ్మావో, నువ్వు ఏమి విశ్వసించావో, నువ్వు ఎవరిని రక్షకుడికి అంగీకరించావో, నువ్వు ఏ విధంగా నువ్వు రక్షింపబడ్డావో ఆ విషయాలు విశ్వసించిన వారు మౌనంగా ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా దాని గురించి 2 మాటలైనా పంచుకోవాలి. విశ్వసించిన వాడు ఎక్కడ మౌనంగా ఉండడు. ఆ ప్రియ ప్రభువుని ఆ సిలువలో నీ కోసం నా కోసం సర్వ మానవాళి కొరకు యేసు ప్రభు వారు చేసిన ఆ అద్భుతమైన దివ్యమైన ఆ సువార్తను ఎక్కడైనా ప్రకటిస్తారు విశ్వసించిన వారు. మనకు మైకేల్ బ్రౌన్ గారు వచ్చేవారు ఇదివరకు. మైకేల్ బ్రౌన్ గారు ఒక పెద్ద సభలో వాక్యం చెబితే నమ్మినవాడు కాదు. ఆయన నమ్మలేదు. ఆయన భార్య నమ్ముకున్న తర్వాత ఆయన ఒకరోజు డ్యూటీకి వెళతా ఆ పై ఫ్లోర్లోకి మెట్లు ఎక్కి వెళ్తున్నాడంట. మెట్లు ఎక్కి వెళ్తుంటే పైనుండి ఒక వృద్ధురాలు విశ్వాసి ఆమె మెట్లు దిగి వస్తుంది. ఈయన పైకి ఎక్కుతున్నాడు. పైకి ఎక్కుతున్నప్పుడు ఆమె వృద్ధురాలు అవటాన్ని బట్టి కాలు జారి పడబోయిందంట. ఈయన ఎక్కి వెళుతూ ఆమెని ఇలా పట్టుకొని ఆపాడంట, పడకుండా ఆపాడంట. అప్పుడు ఆమె ఏమనాలి? అయ్యా నన్ను పడకుండా కాపాడేవయ్యా అనాలి. కానీ ఆమె ఆ మాట అనలా. ఆమె ఏమన్నా తెలుసా? యేసు నిన్ను రక్షించునుగాక అందంట. ఇదేంది, నేను ఏమని పడకుండా ఆపితే ఈ మాట అందని అసలు ఆ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడంట. ఆమెను కింద దాకా దించి వెళ్ళిపోయాడంట. నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నాక ఆ మాట చెవులో రింగు తిరుగుతుందంట. యేసు నిన్ను ఇదేంది థ్యాంక్స్ చెప్పకుండా యేసు రక్షించుని అంటది ఏందని పక్కన ఉన్న భార్యను లేపి ఏంది ఆమె ఇలా అంది అన్నాడంట. అప్పుడు ఆమె లేచి అప్పుడు దాకా ఆమె ప్రార్థన చేస్తుంది ఈయన మార్పు కొరకు. కానీ ఒకరోజు కూడా ఈయన లోబడాల. ఆ రాత్రికాల సమయంలో బైబిల్ తీసి యేసు ఎలా రక్షిస్తాడో వివరంగా చెప్పిందంట. ఆమె వివరంగా చెప్పినప్పుడు బ్రౌన్ గారు నమ్ముకున్నాడు. ఆ సాక్ష్యం ఆయన ఇక్కడ చెబుతూ ఉండగా నేను విన్నాను. ఎలా జరిగింది? ఆమె మౌనంగా ఉంటేనా? మౌనంగా ఉంటే కుదరదు.
నువ్వు విశ్వాసిగా, నువ్వు రక్షింపబడ్డావు, నీ తోటి వారు నమ్మకుండా నరకానికి వెళుతుంటే నీకు బాధ్యత, భారం లేదా, ఉందా? ఉంటే నువ్వు మౌనంగా ఉండవద్దు. ఇప్పటివరకు ఉంటే ఉన్నావు. 2 మాటలైనా నువ్వు ఎలా నమ్ముకున్నావో చెప్పడానికి దానికి చదువే అవసరం. నాకు చదువు లేదంటే కుదరదు. చదువు లేని వారు చాలామంది వాక్యం ధారాళంగా చెప్పేవారు ఉన్నారు ప్రియులారా. గనుక విశ్వసించిన మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఎన్ని విషయాలు? 5 విషయాలు చూసాం. అంటే ఇప్పుడు ఈ 5 మనల్ని మనం పరీక్షించుకోవటమా లేదా చెప్పండి. ఈ 5 మనం ఎక్కడున్నామో ఎక్కడ లేమో చూస్తే మీకే అర్థమవుతుంది, దిద్దుకోవాలి. ఎందుకని మనం పరీక్ష చేసుకోవాలని చదివాం. 2 కొరింథీ పత్రిక 13:5లో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొని చూసుకోండి అని చెప్పాడు కదా. అసలు ఇప్పుడు విశ్వాసానికి మూలము కర్త ఎవరు? విశ్వాసానికి మూలము కర్త ఎవరు? హెబ్రీ పత్రిక 12లో చెప్తున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఏందా పందెం? ఈ పందెంలో హాని చేసేవాడెవడు, మేలు చేసేవాడెవడు? ఈ పందెంలో ఉన్నారంట మీరు. పందెంలో ఉన్నవాడు ఎన్నిట్లో ఎలక్ట్గా ఉంటాడు. రన్నింగ్ పందెంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎట్టుంటారండి? ఓరకనే ఉంటారు, బరీగా తిని పోతారా? పందెంలో ఉండాలనుకునే వాళ్ళు అన్నిట్లో మితంగా ఉండాలి. అసలు టయానికి రానోళ్ళు పందెంలో ఉండట. అవునా కాదు చెప్పండి? దేవునికి ఇవ్వాల్సిన టైం నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు? పందెం రంగంలో ఉన్నట్టేనా? తర్వాత చూసుకుందామనా? ఇప్పుడే కాదనా? మన పిల్లలను స్కూల్కి ఎంత టయానికి పంపిస్తున్నాం? 1 నిమిషం లేట్ అయితే బస్సు వెళ్ళిపోయిద్దామని ఉందా లేదా మనందరికీ చెప్పండి. అంటే పిల్లలేమో టయానికి వెళ్ళాలి, మనమేమో మనకు నచ్చినప్పుడు పోవాలా? ఆలోచన చేయండి. మనం మన డ్యూటీలకి ఎంత టయానికి వెళతాం, కానీ దేవుని సన్నిధి కూడా అంతకంటే ఎక్కువ తక్కువ చెప్పండి. మరి అలాంటి ఎక్కువైనా ఆయన సన్నిధికి రావడానికి దావీదుని అడిగితే అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు పలికినప్పుడు అబ్బో నా హృదయం ఎంతో, అసలు వెళ్దామని అంటేనే ఆయన హృదయం ఉప్పొంగిద్దంట. మరి మనకు ఆలోచన చేద్దాం. మన విశ్వాసం అలా ఉందో లేదో చూసుకోవాలి. ఇంకా వచనాలు ఉన్నాయి. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు, రేపు నేను రాకడ యందు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కొనుగొందునా అంటే ఏంది అర్థం? అసలు ఉంటుందనే ఉండదనే? కనుమరుగైపోయిద్ది అన్నాడు. కనుమరుగైపోయే బ్యాచ్లో మనం ఉండకుండా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ ప్రభువా, ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు. ఇంతదనుక మీరు ఇష్టపడే విశ్వాసాన్ని, వాటి లక్షణాల ద్వారా మమ్మల్ని మేము కొలుచుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. విన్న మాటలు విన్నవారిలో ఫలించినట్లు మీరే కార్యం జరిపించుదురని, చేరి వచ్చిన ప్రియులందరినీ పేరు పేరు వరుసన మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.